హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఈ ఛానల్లో తెలంగాణకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్కి సంబంధించి ప్రతి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. గతంలో జాబ్స్ ఇన్ తెలుగు అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో 2023 వరకు కూడా ప్రతిరోజు దాదాపుగా 3 సంవత్సరాల వరకు నేను జాబ్ అప్డేట్స్కి సంబంధించి ప్రతి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది. తర్వాత మళ్ళీ మోర్ దాన్ 1 ఇయర్ తర్వాత నేను ఈ ఛానల్లో ఈ జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి. సో మీకు ఖచ్చితంగా ఈ జాబ్ అప్డేట్స్కి సంబంధించిన వీడియో కావాలని మీరు కోరుకుంటున్నట్లయితే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఈ జాబ్ అప్డేట్స్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలా వద్దనేది మీ యొక్క కామెంట్ రూపంలో తెలపండి. సో కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో కోర్ట్ జాబ్స్కి సంబంధించి, అలాగే ఈ పర్టికులర్ కంటెంట్కి సంబంధించి కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. ముందుగా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ చూస్తే, ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం, 20,000 పోస్టుల భర్తీకి అవకాశం అని చెప్పేసి ఈనాడులో మనకి అప్డేట్ అయితే వచ్చింది. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం, త్వరలో ఖాళీల గుర్తింపు అని చెప్పేసి కూడా ఇచ్చారు. రాష్ట్రంలో కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి సంబంధించి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైనటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే అమల్లోకి ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా 14/4/2025 ఖరారు అని చెప్పేసి ఇచ్చారు. సో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఏంటని చెప్పేసి మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా అడగొచ్చు. సో April 14, 2025 తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడం జరిగింది. సో అంతకు ముందు ప్రకటనలకి సంబంధించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి రూల్స్ అయితే వర్తించవు. ఇక నుంచి కొత్తగా రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే అమల్లోకి వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా అప్లై కావడం జరుగుతుంది. సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సినటువంటి నియామక ప్రకటనలన్నీ కూడా నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టనుంది. 2-3 రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు. కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. సో ఇవి ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా. వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు కలిపి దాదాపు 5,000 ఖాళీలున్నాయి. ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2-3 వేల వరకు ఖాళీలున్నట్లు సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్లకు చేరినట్లు తెలిసింది. మరో గ్రూప్ 1 ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తోంది. గురుకుల, ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి. గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీస్ విభాగంలోనూ భారీగా ఖాళీలున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా వేస్తున్నాయని చెప్పేసి ఈనాడులో వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఇంకా వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే, ఇక కొలువుల జాతర ఈ నెలాఖరులో 18,000 పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. గత 7 నెలలుగా నిలిచిపోయినటువంటి ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో భర్తీ కానున్నటువంటి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా నిలిచిపోయినటువంటి ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లను ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది. దీంతో గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులతో పాటు పోలీస్, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనేటువంటి దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనున్నది. ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 కోసం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది. అయితే సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1 నాటి తీర్పు తర్వాత షెడ్యూల్ కులాల ఎస్సీ ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సో అయితే ఇక్కడ చూసుకుంటే ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ కాలేదు. అంటే 2024 సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ చేయాల్సినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా ఆగిపోయాయి. ప్రతి పరీక్ష నిర్వహణకు అటు ఆల్ ఇండియాతో పాటు ఇతర పరీక్షలన్నింటినీ కూడా పరిగణలోనికి తీసుకొని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. పైగా 7-8 నెలల కాలంలో కొన్ని శాఖల్లో రిటైర్మెంట్స్ పెరిగాయి. దీంతో మరోసారి ఖాళీల సంఖ్యను తీసుకొని అప్డేటెడ్గా నోటిఫికేషన్లు రిలీజ్ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఇక డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్లు అని చెప్పేసి కూడా మనకి వెలుగు న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఆర్టీసీలో 3,000కు పైగా భర్తీకి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కాగా మిగిలినటువంటి శాఖల నుంచి ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్, మే నెలలో గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంది. గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా జూలైలో రావాల్సి ఉన్నది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి క్యాలరీస్, ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి. వీటన్నిటిపై ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేయనుంది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ ఫిక్స్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకి రావడం జరిగింది. ఇంకా నేటి నుంచి టెట్ దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ నెల 30వ తేదీ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు అవకాశం అయితే కల్పిస్తున్నారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. school.edu.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒక పేపర్కు 750 రూపాయలు, 2 పేపర్లకు అయితే 1000 రూపాయలు ఫీజు నిర్ణయించడం జరిగింది. ఫీజు తగ్గించాలని చెప్పేసి అభ్యర్థులైతే కోరుతున్నారు. సో టెట్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి జూన్ 15 నుంచి 30th వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. ఇంకా ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్న ఎండీ సజ్జనార్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పారు. సోమవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో కళాభవన్లో జరిగినటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొనడం జరిగింది. సో దీనికి సంబంధించి ఉద్యోగుల పెండింగ్ సమస్యలను కూడా ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందని, సో వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. ఇంకా గ్రూప్ 1లో భారీ స్కామ్. మెయిన్ పరీక్షలు రాసింది 21,093 మంది కాగా 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి క్వశ్చన్ చేయడం జరిగింది. 10,000 మంది రాసినటువంటి చోట 69 మందికే ర్యాంకులా అని చెప్పేసి ఇచ్చారు. 654 మంది ఒకే తరహాలో మార్కులు ఎలా వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఆయన క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. ఉర్దూలో 9 మంది రాస్తే 7గురికి ఉద్యోగాలు అయితే వచ్చాయి. 7,800 మంది తెలుగు అభ్యర్థుల్లో 70 మందికే ఛాన్స్ రావడం జరిగింది. గ్రూప్ 1లో చేతులు మారినటువంటి కోట్లాది రూపాయలు అని చెప్పేసి ఇచ్చారు. దీనిపై రాష్ట్ర బీజేపీనే దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలెందుకు నోరు మెదపరు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. ఇంకా గ్రూప్ 1పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. కొత్త నోటిఫికేషన్ వెనుక భారీ కుట్ర ఉందని చెప్పేసి సిబిఐ విచారణకు నిరుద్యోగ జేఏసీ డిమాండ్ అని చెప్పేసి కూడా ఇక్కడ అప్డేట్లో రావడం జరిగింది. నోటిఫికేషన్ రద్దు వెనుక కుట్ర జరిగినట్లుగా కూడా మెన్షన్ చేశారు. కొత్త వారికి ఎక్కువ ర్యాంకులు, తస్మదీయుల కోసమే కొత్త నోటిఫికేషన్, బొగ్గుమంటున్న నిరుద్యోగ జేఏసీ నేతలు జనార్దన్, మోతీలాల్ నాయక్, సిబిఐ విచారణకు డిమాండ్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. టాపర్లలో ఎక్కువ మంది కొత్త అభ్యర్థులే అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో గ్రూప్ 1
జీఆర్ఎల్లో టాపర్ల జాబితాలో అత్యధికులు కొత్తగా 2024లో దరఖాస్తు చేసినటువంటి వారేనట. 2022లో దరఖాస్తు చేసినటువంటి వారు భూతద్దం పెట్టి వెతికినా దొరకటం లేదట. 2022లో దరఖాస్తు చేసినటువంటి వారు 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్షను రాశారు. మెయిన్స్కు కోచింగ్ కూడా తీసుకున్నారు. అయినా టాపర్లలో పాతవారు తక్కువగా ఉండడం, కొత్తగా దరఖాస్తు చేసినటువంటి వారి నుంచే అత్యధికులు ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ఇక డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఓయూకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ జేఏసీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు డిమాండ్ చేస్తున్నారు. సో అమెరికా అభ్యర్థికి 502 మార్కులు వచ్చినట్లుగా కూడా మెన్షన్ చేశారు. అమెరికా నుంచి ఇలా వచ్చి అలా పరీక్షలు రాసినటువంటి అభ్యర్థి ఏకంగా టాపర్ అయిపోయాడు. ఆ అభ్యర్థి నేరుగా అమెరికా నుంచి పరీక్షల ముందు వాలిపోయాడట. కోచింగ్ తీసుకోలేదు, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ కూడా చేయలేదట. కానీ గ్రూప్ 1 మెయిన్స్లో 502 మార్కులు వచ్చాయి. ఇతను కాంగ్రెస్ నేత దగ్గరి బంధువు అట. కాంగ్రెస్కు చెందినటువంటి ఓ మాజీ ఎమ్మెల్సీ కోడలు టాపర్గా నిలిచారు. సదరు అభ్యర్థి రోజుకు 5 గంటలే చదివారట. మిగతా వాళ్లేమో 16 గంటలు చదివినా టాపర్లు కాలేదు. కానీ 5 గంటలు చదివినటువంటి ఆ అభ్యర్థి మాత్రం టాపర్ అయిపోయాడు. వీరంతా కాంగ్రెస్ నేతలకు దగ్గరి బంధువులు కావడంతోనే టాపర్లుగా నిలిచారని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అభ్యర్థులే కాకుండా మరికొందరు కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులున్నట్లు నిరుద్యోగ జేఏసీ ఆరోపిస్తున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. కావలసిన వారి చేత దరఖాస్తులు చేయించినట్లుగా కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. పెద్దల బిగ్ స్కెచ్ వేసినట్లుగా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్, నోటిఫికేషన్లు సరే ఖాళీల గుర్తింపు ఏది అని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ నమస్తే తెలంగాణలో వచ్చింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ. అధికారంలోకి వచ్చినటువంటి 16 నెలల్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు 6,000. టీజీపీఎస్సీ అడిగిన ఖాళీల వివరాలు ఇవ్వని రేవంత్ ప్రభుత్వం. ఖాళీలే గుర్తించకుండా త్వరలో నోటిఫికేషన్లు అని చెప్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఊరించడానికే ఉత్తమ ప్రకటన అని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అంటున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ 16 నెలల పాలనలో హామీని విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 6,000కు మించి ఉద్యోగాలను ఇవ్వలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు అసెంబ్లీ వేదికగా హడావుడిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అది జాబ్లెస్ క్యాలెండర్గానే నిలిచిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తుంటే ప్రభుత్వం పెద్దలు రేపు మాపు అంటూ దాటవేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ బోటకపు జాబ్ క్యాలెండర్ విషయమై ఇటీవల నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని పేర్కొంది. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం సాంకేతిక అంశాలను కారణాలుగా చూపుతూ సమర్థించుకుంటున్నారు. కానీ అసలు కారణాలు వేరే ఉన్నాయని ప్రభుత్వ వర్గాల నిరుద్యోగులు చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకి వచ్చినటువంటి అప్డేట్స్ అండి. సో ఇలాగ డైలీ మీకు జాబ్ అప్డేట్స్కి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ రూపంలో సో మీరు ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది తెలపండి. సో మీ సపోర్ట్ ఉంటే ఈ వీడియోస్ డైలీ నేను మీకు చేయగలుగుతాను. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.